ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 19th August 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరిప్పుడు ఆత్మిక కార్య వ్యవహారాలను చేయాలి. ఆత్మగా భావించి ప్రతి కర్మను చేస్తూ ఉంటే ఆత్మ నిర్వీకారిగా అవుతూ ఉంటుంది. ప్రశ్న: స్వర్గవారసత్వాన్ని తీసుకునేందుకు, స్వర్గంలో ఉన్నత పదవిని పొందేందుకు ఆధారం ఏది? జవాబు: కుమారీలుగా అయితే స్వర్గవారసత్వం లభిస్తుంది. కానీ ఉన్నత పదవిని పొందేందుకు ఆధారం చదువు. తండ్రివారిగా తయారై మంచి రీతిగా చదువుకుంటే, సంపూర్ణ పవిత్రంగా తయారైతే రాజ్య పదవి లభిస్తుంది. కొంతమంది పూర్తిగా చదవరు, కర్మబంధనాలున్నాయి. సంపూర్ణ పవిత్రంగా అవ్వకుండా శరీరాన్ని వదిలితే ప్రజల్లో కూడా సాధారణ పదవిని పొందుతారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ ఆత్మిక కార్య వ్యవహారాలు జరుగుతాయి. మిగిలిన ప్రపంచంలో శారీరక కార్య వ్యవహారాలు ఉంటాయి. వాస్తవానికి కార్య వ్యవహారాలన్నీ ఆత్మలే చేస్తాయి. ఆత్మయే ఈ శరీరం ద్వారా చదువుతుంది, నడుస్తుంది, వికర్మలు చేస్తుంది. అందుకే పతిత ఆత్మ, పాపాత్మ అని అంటారు. ఆత్మయే అన్ని పనులు చేస్తుంది. ఈ సమయంలో మనుషులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. నేను ఆత్మను అని భావించేందుకు బదులు నేను ఫలానా అని భావిస్తారు. ఈ వ్యాపారం చేస్తున్నాను, ఫలానా వారు కాముకులు, క్రోధులు అంటూ శరీరం పేరే తీసుకుంటారు. దీనిని దేహాభిమాన ప్రపంచం, క్రిందకు దిగే కళలో ఉన్న ప్రపంచము అని అంటారు. సత్యుగంలో ఇలా జరగదు. అక్కడ దేహి అభిమానులుగా ఉంటారు. మిమ్మల్ని దేహి అభిమానులుగా తయారు చేయటం జరుగుతుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. నేను ఆత్మను, ఈ శరీరం అనే వస్త్రం ధరించి పాత్ర చేస్తున్నాను అని భావించండి. ఆ పాత్రధారులు కూడా భిన్న భిన్న వస్త్రాలను మార్చుకుని పాత్రను అభినయిస్తారు. తండ్రి అంటున్నారు, ఆత్మలైన మీరు మొదట శాంతిధామంలో ఉండేవారు. మీ ఇల్లు శాంతిధామం. ఆ హద్దులోని నాటకం ఎలా ఉంటుందో అలా ఇది అనంతమైన నాటకం. ఆత్మలన్నీ పరంధామం నుండి వచ్చి శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తాయి. ఆత్మల అసలు ఇల్లు పరంధామం. ఆ పాత్రధారుల ఇల్లు ఇక్కడే ఉంటుంది. కేవలం దుస్తులు మార్చుకుని వచ్చి పాత్ర చేస్తారు. కావున తండ్రి కూర్చుని మీరంతా ఆత్మలు అని అర్థం చేయిస్తున్నారు. తండ్రి అయినందున పిల్లలు పిల్లలు అని అంటారు. సన్యాసులు పిల్లలు పిల్లలు అని అనరు. తండ్రి అంటున్నారు, నేను పతిత పావనుడును, మీ ఆత్మలందరి తండ్రిని. నన్ను గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. గాడ్ ఫాదర్ నిరాకారులు. బ్రహ్మ, విష్ణు, శంకరులను కూడా గాడ్ ఫాదర్ అని అనరు. వారిలో కూడా ఆత్మ ఉంది. కానీ వారిని బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు. దేవతలు ఏం చేస్తూ ఉంటారో ఎవరికీ తెలియదు. ఒక్క తండ్రే వచ్చి మీరు డ్రామా ప్లాన్ అనుసారం పాత్ర ఎలా చేస్తారో అర్థం చేస్తున్నారు. ఉన్నది ఒకటే ప్రపంచం. క్రింద భాగంలో పాతాళం, పై భాగంలో మరో ప్రపంచం లేదు. ఉన్నది ఒకే ప్రపంచం. దాని చక్రం తిరుగుతూ ఉంటుంది. జనులు చంద్రునిపై ఫ్లాట్ తీసుకుంటామని అంటారు. పిల్లలు చాలా దివాలా తీసి ఉన్నారని తండ్రి తెలుపుతున్నారు. మీరు ఎంతో ధనవంతులుగా, వివేకవంతులుగా ఉండేవారని భారతవాసులే అంటారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వమంతటిపై రాజ్యపాలన చేసేవారు. దానిని ఎవరూ దోచుకోలేరు. అచ్చట విభజనలు మొదలైనవి ఏవి ఉండవు. ఇక్కడ అనేక భాగాలుగా విభజిస్తారు. పరస్పరం చిన్న చిన్న తుంటాలకై కొట్లాడుకుంటూ ఉంటారు. మీరు విశ్వమంతటికి యజమానులుగా ఉండేవారు. ఆకాశం, భూమి, సముద్రం అన్నీ మీవిగా ఉండేవి. మీరు వాటికి అధికారులుగా ఉండేవారు. ఇప్పుడు చిన్న చిన్న తుంటాలుగా అయిపోయాయి. భారతదేశమే విశ్వానికి యజమానిగా ఉండేదని ఎవరికీ తెలియదు.
తండ్రి తెలుపుతున్నారు. ఆత్మకు లభించిన పాత్ర ఎప్పుడూ అరిగిపోతూ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అవుతూ ఉన్నారు. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటారు. మీ పాత్ర నడుస్తూనే ఉంటుంది, ఎప్పుడూ నిలిచిపోదు. ఎవ్వరూ మోక్షం మొదలైన వాటిని పొందుకోరు. అనేక మంది గురువులు, అనేక శాస్త్రాలు ఎన్ని ఉన్నాయో అన్నీ అనేక మతాలు ఉన్నాయి. మనుషుల్లో చాలా శాంతి ఉంది. ఎక్కడికి పోయినా మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని అడుగుతారు. దేహాభిమానంలోకి వచ్చి ఇలా అంటారు. తండ్రి తెలుపుతున్నారు, మనసు, బుద్ధి అనేవి ఆత్మకు అవయవాలు, మిగిలినవన్నీ శరీరంలోని ఇంద్రియాలు. నా మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని ఆత్మ అంటుంది. వాస్తవానికి ఇలా అనటం తప్పు. మీరు ఆత్మలు, మీ స్వధర్మమే శాంతి. ఆత్మనైన నాకు ఎలా శాంతి కలుగుతుంది అని అనండి. ఇందులో కర్మలు చేసే తీరాలి. ఈ విషయాలన్నీ తండ్రే కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ప్రపంచంలో ఈ జ్ఞానం ఎవరికీ లేదు. అక్కడ ఉండేది భక్తి మార్గం. వారికి జ్ఞానం గురించి తెలియదు. జ్ఞానం ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను కల్పం యొక్క సంగం యుగంలోనే వస్తాను. కలియుగాంతంలో అందరూ పతితులుగా ఉన్నారు. ఇది రావణ రాజ్యం. రావణుణ్ణి తగలపెట్టేది కూడా భారతీయులే. పతిత పావనుడైన తండ్రి జన్మభూమి కూడా ఇదే. రావణుని జన్మభూమి కూడా ఇదే. అందర్నీ పతితులుగా చేసేది రావణుడే. అందుకే రావణుణ్ణి తగలబెడతారు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. ఇప్పుడు భారతదేశంలో కృష్ణ జయంతిని జరుపుకుంటారు. కృష్ణలీలలు, భజన్లు మొదలైనవి చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, వాస్తవానికి కృష్ణలీల లేనేలేదు. కృష్ణుడు ఏం చేశాడు? కంసపురిలో జన్మించాడని అంటారు. కంసుణ్ణి రాక్షసుడు అని అంటారు. సత్యుగంలో భూతం ఎక్కడి నుండి వస్తుంది? సత్యుగంలో ఉండే కృష్ణుని ఆత్మ 84 జన్మలు భోగించి ఇప్పుడు పతితం నుండి పావనంగా తయారవుతూ ఉందని మీకు తెలుసు. మళ్ళీ తన పదవిని తీసుకుంటూ ఉంది. వాస్తవానికి మీరు కృష్ణపురంలో ఉండేవారు. 84 జన్మలు తీసుకుని ఇప్పుడు మళ్ళీ మీ పదవిని మీరు తీసుకుంటున్నారు. వాస్తవానికి శివబాబా జయంతిని జరుపుకోవాలి. ఆ శివబాబా అందరినీ ఈ నరకం నుండి స్వర్గంలోకి తీసుకెళ్తారు. వారికి ఏ లీలా కూడా లేదు. ఓ పతిత పావన తండ్రి రండి అని పిలుస్తారు. మీరు వచ్చి మమ్మల్ని నరకం నుండి స్వర్గంలోకి తీసుకెళ్ళండి అని అంటారు. మీరు మా తండ్రి అయితే మేము స్వర్గంలో ఉండాలి. ఈ వికారీ ప్రపంచంలో ఎందుకున్నాము? అందువలన ఓ గాడ్ ఫాదర్ మమ్మల్ని ఈ దుఃఖ ప్రపంచం నుండి విముక్తం చేయమని పిలుస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయమై ఉంది. తండ్రి అంటున్నారు, ఈ డ్రామాను గురించి ఎవరికీ తెలియదు. శాస్త్రాల్లో డ్రామా అయ్యవు చాలా ఎక్కువగా రాసేశారు. నూతన ప్రపంచం పాతదిగా అయ్యే తీరాలి. సతో రజో తమోలో వచ్చే తీరాలి. ఇవన్నీ అనంతమైన విషయాలు. ఇప్పుడు మీరు మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతున్నారు. నూతన ప్రపంచంలో ఉన్న భారతవాసులే 84 జన్మల పాత్రను అభినయిస్తారు. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతారు. మిగిలిన మనుషులందరూ పతితులుగా ఉన్నారు. అందుకే పవిత్రుల ముందుకు వెళ్ళి నమస్కరిస్తారు. పవిత్రులు ఎందుకు నమస్కరిస్తారు? సన్యాసులు పావనంగా ఉంటారు. అందుకే పతిత మనుషులు వారి ముందు తల వంచుతారు. కన్యలు పవిత్రంగా ఉన్నప్పుడు అందరూ వారి ముందు తల వంచుతారు. అదే కన్య వివాహం చేసుకుని అత్తగారింటికి వెళ్తే ఆమె నమస్కరించవలసి వస్తుంది. ఇప్పుడు అందరినీ పవిత్రంగా చేసేందుకు అనంతమైన తండ్రి వచ్చారు. వారందరూ కలియుగంలో ఉన్నారు. మీరు మాత్రం సంగం యుగంలో ఉన్నారు. ఇప్పుడు మీరు పతిత ప్రపంచంలోకి వెళ్ళరాదు. ఇది కళ్యాణకారి యుగం. తండ్రి వచ్చి అందరి కళ్యాణం చేస్తారు. మీరిప్పుడు కృష్ణ జయంతిని జరుపుకుంటారు. అలా జరుపుకోకుంటే వీరు నాస్తికులు అని ప్రజలు అనుకుంటారు. వాస్తవానికి నాస్తికులు అనగా తమ తండ్రిని మరియు రచనల ఆది మధ్య అంతాలు తెలియనివారు. ఇప్పుడు అందరూ అనాథులుగా అయ్యారు. ఇంటింట్లో కొట్లాట్లు, గొడవలు ఉన్నాయి. ఒకరినొకరు చంపుకునేందుకు కూడా ఆలస్యం చేయరు.
అందువలన దీనిని నాస్తికుల ప్రపంచమని అంటారు. అనగా తండ్రిని గురించి తెలియనివారు, మీరు తెలిసినవారు. రాతి బుద్ధి గలవారిగా ఉండే మమ్మల్ని ఇప్పుడు తండ్రి పారస్ బుద్ధిగా తయారు చేస్తున్నారు అని మీరు అర్థం చేసుకున్నారు. ఇక ఏ కష్టం చేసే మాటే లేదు. 1 గంట మాత్రం చదవమని తండ్రి చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. శరీరాన్ని స్మృతి చేస్తే లౌకిక సంబంధాలన్నీ గుర్తుకొస్తాయి. దేహి అభిమానులుగా ఉంటే తండ్రి అయిన నేను గుర్తుంటాను. ఇది వికారీ ప్రపంచం. విషయసాగరంలో మునకలు వేస్తూ ఉంటారు. విష్ణువును క్షీరసాగరంలో చూపిస్తారు. అక్కడ నేతి నదులు ప్రవహిస్తాయని అంటారు. ఇక్కడ కిరోసిన్ కూడా లభించదు. వ్యత్యాసం ఉంది కదా. కావున పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. ఆ తండ్రి నావికుడు కదా. నా నావను ఆవలి తీరానికి చేర్చండి అని పాట కూడా పాడతారు. అన్నీ నావలే. నావికుడు ఒక్క తండ్రి మాత్రమే. ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేస్తాము. ఆత్మను శాంతిధామానికి తీసుకెళ్తారు. అక్కడి నుండి మళ్ళీ సుఖధామంలోకి పంపిస్తారు. పరంపిత పరమాత్మనే నావికుడని అంటారు. తండ్రి మహిమను అనేక విధాలుగా గానం చేస్తారు. ఇప్పుడు మీరు పవిత్రమై పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. శ్రీ శ్రీ శివ్ బాబా శ్రేష్టంగా తయారు చేసేందుకు వచ్చారు. ఇది భ్రష్టాచార ప్రపంచమని స్వయం భగవంతుడే చెప్తున్నారు. ఇప్పుడు మీరు పరంపిత పరమాత్ముని శ్రీమతంను అనుసరిస్తూ శ్రేష్టాచారులుగా అవుతారు. ఇవన్నీ ఎంతో గుప్తమైన రమణీయకమైన విషయాలు. ఇవన్నీ పిల్లలైన మీకు మాత్రమే అర్థమవుతాయి, ఇతరులకు అర్థమే కావు. ఇప్పుడు దేవీ దేవతా ధర్మానికి అంటు కట్టబడుతూ ఉంది. దేవీ దేవతా ధర్మానికి చెందిన వారంతా ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ వారే వచ్చి బ్రాహ్మణులుగా అవుతారు. బ్రహ్మకుమార్ కుమారీలుగా అవ్వకుండా తండ్రి నుండి స్వర్గవారసత్వాన్ని తీసుకోలేరు. ఇప్పుడు బ్రహ్మకుమార్ కుమారీలైన మీరు స్వర్గవారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఎంత పురుషార్థం చేస్తారో, ఇతరులతో చేయిస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. అందరూ ఇంత పురుషార్థం చేయలేరు. పూర్తిగా చదువుకుంటే దాని ఫలితం ఏమవుతుంది? శరీరం వదిలేస్తే స్వర్గంలోకి వస్తారు, కానీ చాలా సాధారణ ప్రజలుగా అవుతారు. తండ్రి వారిగా అయి మంచి రీతిగా చదివితే రాజ్య పదవి పొందుతారు. చదువుకోకుంటే వారి అదృష్టంలో లేదని భావిస్తారు. పవిత్రంగా ఉండి చదువుకుంటే ఉన్నత పదవి పొందుతారు. అపవిత్రంగా అయితే తండ్రిని స్మృతి చేయలేరు. కర్మబంధన లెక్కాచారం తెగిపోయినప్పుడు స్మృతి చేస్తాము అని అనేవారు కూడా చాలామంది ఉన్నారు. బండికి గల 2 చక్రాలు పవిత్రంగా ఉంటే బండి బాగా నడుస్తుంది. ఇరువురు పవిత్రంగా ఉంటే జ్ఞానచిత్పై కూర్చుంటారు. లేకుంటే గొడవలు జరుగుతూ ఉంటాయి, విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి. చాలామంది పిల్లలు అంటారు, బాబా శ్రీకృష్ణుడు సత్యుగంలోని మొదటి రాకుమారుడని మాకు తెలుసు, కావున పండుగ ఎందుకు జరుపుకోరాదు? మేము కృష్ణుని ఆత్మను పిలవగలం కూడా అని అంటారు. కృష్ణుని ఆత్మ వచ్చి ఆడి పాడుతుంది, రాసి చేస్తుంది, ఇంకేం చేస్తుంది? గోపికలైతే ఇక్కడే ఉంటారు. అక్కడ కృష్ణుడు రాకుమారిలతో కలిసి రాసి చేస్తాడు, బంగారు మురళి మ్రోగిస్తాడు. ఈ ఆటపాటలన్నీ మీరు చివర్లో చూస్తారు. ఈ పాత్ర అంతా నడుస్తుంది. ప్రారంభంలో సాక్షాత్కారంలో చూపించబడింది. తర్వాత మీరు పురుషార్థంలో లగ్నమయ్యారు. ఇప్పుడు చివర్లో మళ్ళీ సాక్షాత్కారాలు అవ్వటం ప్రారంభమవుతాయి. ఎవరెవరు ఏ పదవి పొందుతారో మీకు తెలుసు. తండ్రి కూర్చుని ఈ రహస్యాలన్నీ అర్థం చేయిస్తున్నారు. వేదశాస్త్రాలను మీరు ఒప్పుకుంటారా అని అడుగుతారు. మీరు చెప్పండి, మేమెందుకు ఒప్పుకోము? ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. వీటిలో ఏ జ్ఞానము లేదు. జ్ఞానం ఇచ్చేవారు ఒక్కరు మాత్రమే. జ్ఞానం లభిస్తే భక్తి దానంతటికదే వదిలిపోతుంది. మీరు మందిరాలకు వెళ్ళినా ఈ లక్ష్మీనారాయణులు ఇప్పుడు మళ్ళీ నూతన ప్రపంచంలో రాజ్యపాలన చేస్తారని మీ బుద్ధిలో ఉంటుంది. ఇరువైపులా తోడు నిభాయించాలని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు.
గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. సంపూర్ణ పవిత్రులుగా అవ్వండి. పూర్తి వైష్ణవులుగా అవ్వండి. విష్ణుపురి రాజ్యం తీసుకోండి అని శ్రీమతం చెప్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, యోగం ద్వారా కర్మ బంధనాల లెక్కాచారాలను చుక్తూ చేసుకుని పావనంగా అవ్వాలి. జ్ఞానచిత్పై కూర్చోవాలి. సంపూర్ణ వైష్ణవులు అనగా పవిత్రంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, మీ స్వధర్మమైన శాంతిలో స్థితమై ఉండాలి. అందరికీ శాంతిధామ స్మృతిని ఇప్పించాలి. ఎప్పుడూ అశాంతిగా అవ్వరాదు. ఈరోజు వరదానము. శబ్దానికి అతీతమైన స్థితిలో స్థితమై సర్వగుణాలను అనుభవం చేసే మాస్టర్ బీజరూప భవ. ఎలాగైతే బీజంలో మొత్తం వృక్షమంతా ఇమిడి ఉంటుందో అలాగే శబ్దానికి అతీతమైన స్థితిలో సంగంయుగం యొక్క సర్వ విశేష గుణాలు అనుభవంలోకి వస్తాయి. మాస్టర్ బీజరూపులు కావటం అనగా కేవలం శాంతి కాదు, కానీ శాంతితో పాటు జ్ఞానం, అతీంద్రియ సుఖం, ప్రేమ, ఆనందం, శక్తి మొదలైన సర్వ ముఖ్య గుణాల అనుభవం చేయటం. ఈ అనుభవం కేవలం స్వయానికే కాదు, కానీ ఇతర ఆత్మలు కూడా వారి ముఖం ద్వారా సర్వగుణాలను అనుభవం చేస్తారు. ఒక గుణంలో సర్వగుణాలు ఇమిడి ఉంటాయి. స్లోగన్: మంచిని ధారణ చేయండి, కానీ మంచిలో ప్రభావితం అవ్వకండి. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. పవిత్రత బ్రాహ్మణాత్మలైన మీ అనాది ఆది సంస్కారం. ఈ న్యాచురల్ సంస్కారం ద్వారా స్వప్నం మరియు సంకల్పంలో కూడా అపవిత్రత ఉత్పన్నమవ్వదు. సంకల్పాలు రావటం మరియు మీరు విజయులుగా అవ్వటం కంటే ఉన్నతంగా న్యాచురల్ సంస్కారాన్ని తయారు చేసుకోండి. అప్పుడు ఈ సబ్జెక్ట్లో పురుషార్థం చేసే అవసరం ఉండదు. అచ్చా, శాంతి.